జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సమస్యలున్న సెక్రటరీ దగ్గరికి కానీ నా దగ్గరికి కానీ తెస్తే మాకు చేరేంతవరకు సాయం చేసి పరిష్కరించి మీరు ఎక్కడే కానీ మాకు చెడ్డ పేరు తేగకుండా పంచాయతీలో మంచి పేరు తేవాలని చెప్పి మిమ్మల్ని మరీ కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి వాడి మీడియా మిత్రులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా పేరు నా హృదయపూర్వక మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం రావడం ఇది మూడోసారి మనం ఇక్కడికి వచ్చి జెండా వందనం చేయడం నా చేతుల మీద మన పంచాయతీలో సర్పంచ్గా ఉండి నాకు ఈ అవకాశం మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశానికి ఆ భగవంతునికి కూడా హృదయపూర్వకంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ఆయన కూడా కృతజ్ఞతలు. ఇంకా ఏమైనా కానీ మీకు మరోమారు చెప్తున్నాను, పంచాయతీల సిబ్బంది కానీ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి సచివాలయ సిబ్బంది కానీ ఇప్పుడున్నిటి మనకుండేది మా సర్పంచ్గా ఒక సంవత్సరం కొద్ది నెలలే. ఆ కొద్ది నెలలు కూడా మాకు మంచి పేరు తేవాలి, మీరు మంచి పేరు తెచ్చుకొని కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఆదర్శ పంచాయతీగా తీసుకొని రావాలని చెప్పి ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒక అవార్డు కూడా వచ్చింది కదా పంచాయతీకి మనకు వచ్చిందమ్మా, అది కూడా తెలుసు. కావున మరోసారి మెయిన్ పారిశుద్ధ్య కార్మికులకై మీకు మరోమారు చెప్తున్నాను, మంచి పేరు తేవాలని చెప్పి మిమ్మల్ని మరోసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వేతనం ఇవ్వాలని చెప్పారు కాబట్టి సర్పంచ్ గారి అనుమతితో మీకు అందరికీ ఈ నెల నుంచి 10,000 రూపాయలు మీకు జీతంగా ఇవ్వాలని గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ అవకాశం కల్పించిన మన సర్పంచ్ గారికి మీరు కృతజ్ఞత తెలుపుకోండి. ఎందుకంటే మన గత నెల వరకు 6,000 తీసుకుంటున్నాము. ఈ నెల నుంచి మీరు కూడా వారితో సమానంగా గ్రామ పంచాయతీ సాధారణ ఇస్తే 10,000 రూపాయలు వేతనం పెంచడానికి గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ గారు అనుమతి ఇచ్చి ఉన్నారు. అందుకు సర్పంచ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు గ్రామ పంచాయతీ వారికి. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారు అందరికీ గౌరవనీయులు మన ఎంపీడీఓ మేడంకు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వక పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే లోకేష్ బాబు గారు అయితేనేమి, ముఖ్యంగా మన గ్రామ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇక్కడ స్వాతంత్ర దినోత్సవానికి పంచాయతీలకు దాదాపు 200-300 రూపాయలు ఖర్చు పెట్టుకునేదానికి అధికారం ఉన్నది అన్నమాట గత 35-40 సంవత్సరాల నుంచి. అది గమనించి ఈ మధ్యకాలంలో గౌరవ కమిషనర్ గారు మమ్మల్ని అందరినీ పిలిపించి జిల్లాకు ఒక సర్పంచ్ను పిలిపించి అక్కడ మా యొక్క సమస్యలన్నీ విన్న తర్వాత మేము ముఖ్యంగా ఈ పాయింట్ కూడా లేవనెత్తాం. సార్, అక్కడ స్వాతంత్ర దినోత్సవానికి 250 రూపాయలకు ఒక పూలదండ కూడా రాదు, మేము ఏం చేసుకోవాలని చెప్పి కూడా అక్కడ ఆయనకు తెలియజెప్పడం జరిగింది. తెలియజెప్తానే ఎన్నికిడితేనే మామూలు చిన్న పంచాయతీలకైతే 10,000 రూపాయలు, మేయర్ గ్రామ పంచాయతీలకు 25,000 రూపాయలు ఇవ్వడం కూడా వారికి కొత్తపల్లె గ్రామ పంచాయతీ కాదు జిల్లా పంచాయతీ సర్పంచుల తరఫున వారికి హృదయపూర్వకంగా సర్పంచుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన ప్రొద్దుటూరులో గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి
ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు ఆయన పూర్తి సహాయ సహకారాలు చేస్తూ ఏదైనా కానీ మాకు తెలియకున్నా కూడా పంచాయతీలో ఆ పని చేయాలా ఈ పని చేయాలని చెప్పి మాకు దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆయన మా పంచాయతీ మీద శ్రద్ధ వహిస్తున్నటువంటి వారికి పెద్దలకు గౌరవనీయులు నంద్యాల వరదరాజరెడ్డి గారికి కూడా పంచాయతీ తరపున ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంకా ఒకటి గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి, అలాగే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఈ మధ్యకాలంలోనే 3 రోజుల కిందట వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఇక్కడ జరుగుతున్నటువంటి స్టాంప్ డ్యూటీస్ సక్రమంగా దాదాపు 1 సంవత్సరం పైన అయింది, సంవత్సరంన్నర అయింది. స్టాంపు డ్యూటీలు మాకు రావాల్సిన గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు రావడం లేదు, ఇవ్వడం లేదు. ఇకపోతే ఇక్కడ అనుడా అనేది మన అన్నమయ్య డెవలప్మెంట్ అనేది ఒక సంస్థ ద్వారా ప్లాన్ అప్రూవల్ ఇస్తున్నటువంటి వారికి కూడా అక్కడ మాకు కొద్ది అంతో ఇంతో వస్తున్నటువంటి ఆ డబ్బులు కూడా అనుడా వాళ్ళ తరఫున చేస్తున్నటువంటి ప్లాన్ అప్రూవల్కు ఇంతవరకు మాకు దాదాపు అది స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకు ఆ డబ్బులు కూడా మాకు పంచాయతీలకు జమ చేయకపోవడం చాలా విడ్డూరంగా ఉంది, చాలా సమస్యాత్మకంగా ఉందన్నమాట. ఏదో ఒకటి వస్తుంటే గత ప్రభుత్వంలో కూడా చూశారు, సర్పంచులు పడుతున్నటువంటి అగసాట్లు ఇబ్బందులు అన్నీ చూసి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి ఉదాహరణకు ఈ సంవత్సరమే తొలుతనే 200, 300 ఉన్నటువంటి రూపాయలు ఒక 10,000 చిన్న పంచాయతీలకు 25,000 రూపాయలు కూడా ఇచ్చి ఫస్ట్ ఇది మాకు ఇచ్చారు వారికి. అలాగే ఇంకా 15th ఫైనాన్స్ రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ అంతా ఫండ్స్ అన్నీ కొత్తపల్లి ఒక పంచాయతీలో సర్పంచులకే వస్తాయని డైరెక్ట్ పడతాయని చెప్పి కూడా తెలియజేయడం వల్ల జరిగింది. వారికి మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మంచి సహాయ సహకారాలు ఇచ్చి సర్పంచులకు అనేకమైనటువంటి విధులు ఇస్తారని చెప్పి సర్పంచుల యొక్క పవర్ ఏందో చూస్తారు అని చెప్పి మీకు మంచి జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా సర్పంచులకు రాబో రోజుల్లో మంచి రోజులు వస్తాయని చెప్పి నేను జిల్లా సర్పంచుల తరఫున ఒక సర్పంచ్గా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. త్వరలోనే 15th ఫైనాన్స్ కూడా వస్తుందని చెప్పి గౌరవనీయులు మన డిపిఓ ప్రభాకర్ రెడ్డి గారు కూడా తెలియజేశారు. ఫండ్స్ తొందరలోనే రిలీజ్ అవుతాయని నిన్నటి దినం మేము అడిగాము, వారిని అడిగితే చెప్పారు తొందరలోనే ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకంటే దాదాపు ఒక 7 జిల్లాలకు వెనుకబడిన జిల్లాలని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది. ఆ వెనుకబడిన జిల్లాలకు ప్రతి సంవత్సరము 50 కోట్లు విడుదల అవుతుందని చెప్పారు. మాకు దాదాపు 3-4 సంవత్సరాలైంది, రాలేదు. ఆ డబ్బు కూడా తొందరలో మన జిల్లాలకు అందుతాయి. ఆ డబ్బు అయితే నా పంచాయతీలకు సస్యశ్యామలంగా వస్తాయని చెప్పి ఇప్పుడు తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా కానీ పంచాయతీలు రాబో రోజుల్లో మహర్దశ పడతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మా చేతుల మీద స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా శానిటేషన్ సిబ్బందికి, వాటర్ వర్కర్లకైతేనేమి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కొత్తపల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అందరికీ కూడా మా చేతుల మీద వారికి సన్మానం చేసి మాకు తోచినంత పంచాయతీ ద్వారా వారికి ఏదైనా కానీ సమస్య శానిటైజేషన్ చేసేటప్పుడు ఏదైనా చేతులు కడుక్కోవాలన్నా సోప్స్, ఆయిల్ అందుకు వారికి సాక్స్లు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి నాతోటి గెలిచినటువంటి ఎంపీటీసీలకు భాగ్యమ్మ గారు అయితేనేమి, వార్డు నెంబర్లు షాబీర్ హుసేన్ అయితేనేమి, ఇస్మాయిల్, ఇక్కడికి వచ్చినటువంటి వారు అందరికీ కూడా హృదయపూర్వకంగా పంచాయతీ సిబ్బందికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఒక సర్పంచ్గా వచ్చి వారికి నా చేతుల మీద చేయడం అనేది కూడా ఎంతో సంతోష విషయమైనటువంటి విషయమని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా మరోమారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు అందరికీ మా చేతుల మీద టిఫిన్ కూడా ఈరోజు 24 మందికి వచ్చేసి సర్పంచ్ గారు అడుగుతూనే 10,000, మాకు ఫస్ట్ 6,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10,000 చేశారు. మాకు అందరికీ మా గ్రీన్ అంబాసిడర్లకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇది మేము అడుగుతూనే చేసినందుకు సర్పంచ్ గారికి చాలా కృతజ్ఞంగా ఉంటామని కోరుకుంటున్నాం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ గారు గ్రీన్ అంబాసిడర్లుగా మా పంచాయతీలో దాదాపు 25 మంది పనిచేస్తున్నారు గత 6 సంవత్సరాల నుంచి. కొంతకాలంలో గ్రీన్ అంబాసిడర్లుగా సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపాయలు చేసింది నెలకు. అప్పుడు 10,000 ఇస్తున్నటువంటిది మధ్యలో కుదించి ఒక పూటే చేయండి, మీరు 6,000 తీసుకుని అన్నారు. ఆ 6,000 కూడా ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వకుండా
ఉన్నది మేమే గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ వంటి వాళ్ళకి ఇస్తూ వచ్చాము. అలా కాకుండా వాళ్ళు ప్రతిరోజు నిత్యము ఉదయం సాయంత్రం చేస్తా మాకు 200 ఎందుకు ఇప్పుడు ఇబ్బందిగా ఉంది కాలేదని చెప్పి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. అలాగే వారికి ఉదయం సాయంత్రం మీరు పని చేయండి అమ్మా, మీకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి రెజల్యూషన్ రాశాము. వారికి గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి 10,000 రూపాయలు ఇస్తాం. గౌరవ డిపిఓ గారిని కూడా సంప్రదించడం జరిగింది. వారి ఆదేశానుసారం ఇక్కడ చేస్తున్నటువంటి సిబ్బందికి 10,000 రూపాయలు శాంక్షన్ చేసి చేస్తాం.